వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రేషిధార. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సౌందర్య గారు బాబుని ఎత్తుకొని రిషి వీడిని ఇలాగే ఉన్నాను నాన్న అంటూ ముద్దుల వర్షం కురిపించేస్తారు కదా. ఇంకా ఆనందరావు గారు సరే పదండి ఫ్రెష్ అవుదురు అని అంటారు. ఇంకా బస్సు రిషి ఫ్రెష్ అయ్యి కిందకు వస్తారు. సౌందర్య గారు బాబుతో రే ఏంట్రా నాన్న నా చీరలో కాలు పెట్టేసి అలా ఊపేస్తున్నావు, ఏం ఉయ్యాలు కావాలా నీకు? సరే నీ కోసం ఒకటి ఆర్డర్ చేస్తానురా, నా చీర చినిగిపోద్దిరా అని అంటూ ఉంటారు. మహేంద్ర గారు అలాగే ఇంకో ఊయల్ని కూడా ఆర్డర్ పెట్టు, త్వరలో ఇంకోరు వస్తున్నారు అని అంటారు. సౌందర్య గారు నిజంగానా అని అంటారు. జగతి మేడం నిజంగానే బస్సు కన్సీవ్ అయింది అని అంటారు. సౌందర్య గారు బాబుని ఏంజల్కి ఇచ్చి బస్సు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటారు. బస్సు సిగ్గుపడుతూ ఉంటుంది. సౌందర్య గారు ఆనందరావు గారు రిషి దగ్గరికి వెళ్ళి కంగ్రాట్స్ నాన్న, మాకు పార్టీ లేదా అని అంటారు. గౌతమ్ ఉండి ఆల్రెడీ మేము అడిగాము, లిస్ట్ ప్రిపేర్ చేసుకోమన్నాడు అత్తయ్య అని అంటాడు. సౌందర్య గారు సరే పదండి ప్రిపేర్ చేద్దాం అని అంటారు. బస్సుకి ఏదన్నా పుల్లగా తీయగా తినాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా గబగబా కిచెన్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ వేసేసుకొని తింటూ ఉంటుంది. రిషి ఏంటి ఇది ఎక్కడ కనపడటం లేదు అని చెప్పి వెతుకుతూ కిచెన్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా బస్సు దగ్గరికి వెళ్ళి ఏంటి ఏదో దాచుకొని తింటున్నావు అని అంటాడు. బస్సు ఐస్ క్రీమ్ నీకు కావాలా ఆ పట్టయితే అని అంటూ ఉంటే రిషి వద్దులే నువ్వే తిను అని అంటాడు. బస్సు ఉండి బావా నాకు పుల్లగా తీయగా ఏమైనా తినాలనుంది అని ఉంటుంది. రిషి సరే అని చెప్పి బస్సుని సింక్ పక్కన కూర్చోబెట్టి నువ్వు ఇక్కడ కూర్చొని తింటూ ఉండు, నేను ఏదైనా ప్రిపేర్ చేస్తా అని అంటాడు. ఇంకో పక్క అందరూ లిస్ట్ రాస్తూ ఉంటే జగతి మేడం, సౌందర్య గారు, సుజాత గారు సరే పదండి బస్సు కోసం ఏమన్నా చేద్దాం, తనకి ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అని అంటూ కిచెన్లోకి వెళ్తారు. ఇంకా అక్కడ రిషి బస్సుని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి చూస్తూ ఉంటారు. బస్సు ఏమో బావా కొంచెం కారంగా కూడా ఉండాలి అని అంటూ చెప్తూ ఉంటుంది. రిషి ఓకే బస్సు అంటూ చేస్తూ ఉంటాడు. జగతి మేడం లోపలికి వెళ్తూ ఉంటే సుజాత గారు ఆగు వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం అని చాటుగా నించొని చూస్తూ ఉంటారు. ఇంకా ఆనందరావు గారు కూడా వచ్చి వాళ్ళతో పాటే రిషి బస్సుని చూస్తూ ఉంటారు. ఇంకో పక్క రిషి మ్యాంగో స్వీట్ జ్యూస్ రెడీ అని అంటాడు. ఇంకా బస్సుకి ఇచ్చి బస్సు టేస్ట్ ఎలా ఉంది చెప్పు అని అంటాడు. బస్సు తాగుతూ సూపర్ ఉంది బాబా, ఎంత పుల్లగా ఉందో అంటూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి తాగుతూ ఉంటుంది. రిషి బస్సుని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. బస్సు అయిపోయింది సరే దింపు వెళ్దాం అంటూ చేతులు చెప్తుంది. రిషి బస్సు దగ్గరికి వెళ్ళి ఇంకా బస్సు హార్ట్పై తన హెడ్ పెట్టి హగ్ చేసుకుంటాడు. ఇంకా బస్సు కూడా నవ్వుతూ రిషి దగ్గరికి లాగి హగ్ చేసుకుంటుంది. ఇంకిద్దరు కళ్ళు మూసుకొని ఆ హగ్ని ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకో పక్క సౌందర్య గారు సరే సరే పదండి పదండి అని చెప్తూ తీసుకొని వెళ్తూ ఉంటే పక్కనే ఉన్న ఆనందరావు గారిని చూసి అరుస్తారు. రిషి ఆ అరుపుకి వాళ్ళని చూసి బస్సుకి దూరంగా జరుగుతాడు. బస్సు వాళ్ళని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. సౌందర్య గారు వాళ్ళు లోపలికి వచ్చి ఏం చేస్తున్నారు నాన్న అని అడుగుతారు. రిషి తడబడుతూ అది మా అని అంటూ దిక్కులు చూస్తూ ఉంటారు. ఇంకింతలో గౌతమ్ వాళ్ళు వచ్చి రిషి లిస్ట్ రెడీరా పద వెళ్దాం అని అంటాడు. రిషి సరేరా అంటూ మా మేము వెళ్తున్నాం అంటాడు. సౌందర్య గారు రిషి మేము అభి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, రోజు అక్కడే వాళ్ళకి మంగళ స్నానాలు ఉన్నాయి అని అంటారు. రిషి మరి బస్సుమా అని అంటూ ఉంటే సౌందర్య గారు పుష్ప ఏంజల్ బస్సుకి తోడుగా ఉంటారు సరేనా అని అంటారు. రిషి ఓకేమా అంటాడు. ఇంకా సౌందర్య గారు వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. రిషి బస్సు దగ్గరికి వెళ్ళి చేతులు చెప్తాడు. ఇంకా బస్సుని దింపుతూ హెడ్ పై కిస్ చేసి జాగ్రత్త బస్సు నా బేబీ జాగ్రత్త అని అంటాడు. ఇంకా సౌందర్య గారు వాళ్ళు అభి వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంకా ఏంజల్, పుష్ప, వసు, బాబు, అమ్ము రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళతో ఆడుకుంటూ ఉంటారు. పుష్పకి బోర్ కొడుతూ ఉంటే అవును వసు, రిషి అన్నయ్య కాలేజీలో చదివేటప్పుడు ఎప్పుడైనా నీకు సైట్ కొట్టేవాడా అని అడుగుతుంది. వసు అది అంటూ తడబడుతూ ఉంటుంది. ఏంజల్ ఉండి మామూలుగానా, మేము ఇంటర్ చదివేటప్పుడు రిషి వాళ్ళ రూము
మా రూమ్ ఫ్రంట్ అనమాట. రిషి మిర్రర్ పక్కనే కూర్చుంటాడు. ఆ మిర్రర్కి ఆపోజిట్లో వసు కూర్చొని ఉంటుంది. రిషి వసుని చూస్తూ క్లాస్ వింటూ ఉంటాడు. పుష్ప ఉండి మరి వసు చూడదా అని అడిగిద్ది. ఏంజిల్ ఉండి ఎందుకు చూడదు, చూసిద్ది. రిషికి తెలియకుండా నవ్వుకుంటూ ఉంటుంది అని అంటుంది. పుష్ప ఉండి వసు అంటూ ఉంటే వసు నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా పుష్ప ఉండి ఇంకా చెప్పే ఏంజల్ అని అంటూ ఉంటే ఇంకో రోజు గౌతమ్ బ్రేక్ టైంలో వసు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. దాంతోపాటు రిషి కూడా వచ్చి నాతో మాట్లాడుతున్నట్టు వసుని చూస్తూ ఉంటాడు. ఇంక లాస్ట్లో ఎవ్వరికి తెలియకుండా తన హ్యాండ్లో డైరీ మిల్క్ పెట్టేసి వెళ్ళిపోయాడు అని అంటుంది. పుష్ప ఉండి నీకెలా తెలుసు అని అడుగుతుంది. ఏంజిల్ ఉండి నాకు సతీష్ చెప్పాడు ఇదంతా అని అంటుంది. పుష్ప నవ్వుతూ ఉంటుంది. ఏంజిల్ ఉండి పుష్ప అసలు వీళ్ళిద్దరూ మ్యాచింగ్ వేసుకోకుండా రారు తెలుసా కాలేజ్కి అని అంటుంది. పుష్ప అవునా అని అంటూ ఉంటే వసు అంటూ నవ్వుతూ ఉంటుంది. ఏంజిల్ ఉండి మాకు యాన్యువల్ డే ఫంక్షన్ చేశారు పుష్ప, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ ఇయర్ వాళ్ళందరికీ. ఇంకా లాస్ట్ రోజు అని చెప్పి అందరం గ్రూప్ ఫోటో దిగుతూ ఉన్నాము. ఇంకా రిషి సైడ్ మొత్తం బాయ్స్, వసు సైడ్ మొత్తం గర్ల్స్ ఉన్నారు. ఇంకా రిషికి వసుకి మిడిల్లో నేనున్నాను అనమాట. అప్పుడు రిషి ఏం చేశాడో తెలుసా అని అడుగుతుంది. పుష్ప ఉండి ఏం చేశాడు అన్నయ్య అని అడుగుతుంది. ఇంకా ఏంజిల్ ఉండి గౌతమ్తో ఏమన్నాడో తెలుసా, రే ఏంజిల్ పిలుస్తుందిరా నిన్ను అని చెప్పాడంట. ఇంకప్పటి నుంచి గౌతమ్ నన్ను అలాగే చూస్తూ ఉంటాడు. నేనే ఇంకా ఏం చేయలేక బస్సుని రిషి పక్కన నించోబెట్టాను. ఇంకా నేను వెళ్ళి బస్సు పక్కన నించొని ఉన్నాను. ఇంకా అప్పటికి గౌతమ్ నా సైడే చూస్తూ ఉండేసరికి నేను బస్సు వెనక దాంకొని ఫొటోస్ దిగాల్సి వచ్చింది. ఇదంతా చేసిన రిషి ఏమో బస్సు హ్యాండ్ పట్టుకొని ఇద్దరు సిగ్గుపడుతూ నవ్వుతూ ఫొటోస్ అన్నిటికీ ఫోజులు ఇస్తూ ఉన్నాడు. కావాలంటే చూడు అని చెప్పి ఫొటోస్ అన్ని చూపిస్తూ ఉంటుంది. పుష్ప వసు ఇద్దరు ఏంజిల్ చెప్పిన మాటలకి నవ్వుతూ ఉంటారు. ఏంజిల్ ఉండి నవ్వద్దు వసు ప్లీజ్ నాకు కోపం వస్తుంది అని అంటూ ఉంటే బస్సు ఉండి అయితే మా అన్నయ్య అంటే ఇష్టం లేదా అని అడుగుతుంది. ఏంజిల్ ఉండి ఎందుకు ఇష్టం లేదు, అప్పుడు కొంచెం కోపం, ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ప్రేమ అని అంటుంది. ఇంకో పక్క సతీష్, గౌతమ్, జాను షాపింగ్ చేస్తూ ఉంటే రిషికి లోన్లీగా అనిపించి బస్సుకి మెసేజ్ చేస్తాడు. హలో బంగారం, బేబీ ఏం చేస్తుంది అని మెసేజ్ చేస్తాడు. బస్సు ఉండి ఏంజల్ కొంచెం ఫోన్ ఇవ్వా అని అంటుంది. ఏంజల్ ఫోన్ తీసుకొని ఎవరో మెసేజ్ చేశారు, రిషి అట్టుంది, ఏం చేశాడు అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది. పుష్ప ఏం పంపించాడు ఏంజల్ అని అంటుంది. ఏంజల్ ఉండి హలో బంగారం, బేబీ ఏం చేస్తుంది అని పెట్టాడు పుష్ప అని అంటుంది. బస్సు టెన్షన్గా ఫోన్ ఇవ్వు ఏంజల్ అని తీసుకోబోతూ ఉంటే ఏంజల్ అబ్బా ఇస్తారు, ఇందాక నన్ను చూసి నవ్వావుగా అని అంటూ ఉంటే ఇంతలో రిషి మళ్ళీ మెసేజ్ చేస్తాడు. ఏంటి బంగారం, కిచెన్లో అలా ఉన్నప్పుడు అమ్మ చూసిందని ఫీల్ అయ్యావా, ఏం మెసేజ్ ఇవ్వట్లేదు అని అంటూ ఉంటే బస్సు ఉండి అయ్యో బావా అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంజిల్ ఉండి అలా అంటే ఎలా ఉన్నారు బస్సు అని అంటుంది. బస్సు ఉండి జస్ట్ జ్యూస్ తాగాం అంతే అని చెప్పి ఫోన్ లాగేసుకుంటుంది. రిషి సరే బాయ్ బేబీ అని పెట్టేస్తాడు. ఇంకా పుష్ప బస్సు మెసేజ్ చూస్తూ ఉంటే పుష్ప మెసేజ్ చూసి పైకి చదువుతుంది. బాయ్ బేబీ అంట ఏంజల్ అని అంటూ ఉంటే బస్సు నన్ను కాదు దీన్ని పిలుస్తాడు అని చెప్పి పొట్ట సైడ్ చూపించింది. పుష్ప ఏంజల్ ఉండి మేం నమ్మముగా అని అంటారు. బస్సు ఉండి నిజంగా అని అంటుంది. పుష్ప సరే అయితే అన్నయ్య రూమ్లోకి వస్తారు కదా, ఇంకా నా ఫోన్ అక్కడ పెట్టేస్తాను, అన్నయ్య ఎవరిని ఏ పేరుతో పిలుస్తున్నారో అప్పుడు చూసి అప్పుడు ఓకే చేస్తాం అని అంటాడు. ఏంజల్ ఉండి అవును అని అంటుంది. వసు ఉండి నువ్వు కూడా ఏంజల్ అని అంటూ ఉంటే ఏంజల్ ఉండి దీనిలో కాంప్రమైజ్ కాని బేబీ అంటూ బుగ్గలు లాగిద్ది. కొంచెం సేపు తర్వాత రిషి వాళ్ళు వస్తారు. ఇంకా రిషి రూమ్లోకి వస్తాడు. ఏంజల్ వాళ్ళు వెళ్ళిపోతారు. రిషి బస్సు ఒళ్ళో పడుకొని ఏంటి బేబీ మీ అమ్మ మాట్లాడట్లేదు అని అంటూ ఉంటే ఇంకో పక్క ఏంజల్ పుష్ప నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా బస్సు కాల్ కట్ చేసేసిద్ది పుష్పది. ఇంకా బస్సు అమ్మయ్య అని అనుకొని అది
పుష్ప వాళ్ళు పక్కనే ఉన్నారు. మెసేజ్ చేయడం కుదరలేదు బావా అని అంటుంది. రిషి ఓ అవునా సరే నీకు తీసుకొని వచ్చాను అని అంటాడు. బస్సు ఏంటి బావా అని అంటూ ఉంటే రిషి ఉండి ఇదిగో ఓపెన్ చేయి అని అంటాడు. వసు ఓపెన్ చేసిద్ది. దాంట్లో అన్ని డ్రై ఫ్రూట్ చాక్లెట్స్, మ్యాంగో చాక్లెట్స్, మామిడి తాండ్ర ఇలా అన్నీ మ్యాంగోస్తో అన్ని హైజీనిక్ ఫుడ్ ఉంటుంది. వసు దాన్ని తింటూ థ్యాంక్ యూ బావా అంటూ రిషిని హగ్ చేసుకుంటుంది. సో ఇక్కడితో స్టోరీ అయిపోయింది కదా. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. హోప్ యూ లైక్ ఇట్. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్.